హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో ఇది ప్రాపర్టీకి సంబంధించింది కాదండి. చూడండి, పిల్లలను చూస్తేనే అర్థమైపోతుంది మీకు. ఇది ఒక ఆశ్రమము. ఆశ్రమంలో ఇంతమంది అనాథ పిల్లలు అని నేనే షాక్ అయిపోయినా. సో ఇది నేను సెకండ్ టైం ఇక్కడ విజిట్ చేయడము. ఇది జస్ట్ అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర నుంచి కొంచెం లోపల ఉంటుంది. సో ఇక్కడ మనం వాళ్ళతో పాటు ఇది చిన్న క్యాట్ని కూడా చూసినాం. చాలా క్యూట్గా ఉంది అది. సో టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, మాకు తోచినంత అండి, అంటే మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ, సో ఎందుకంటే మంచి కూడా మనము ఆశీర్వాదం పెంచుకోవాలనే ఉద్దేశంతో, సో మాకు తోచినంత వీలైనంత పాసిబుల్ అయినంత వరకు మేము ఈ చలికాలంలో కొంచెము బెడ్షీట్స్ పంచితే పిల్లలకు కొంచెం బాగుంటుందని, దాంతోపాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్, బనానా కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, సో ఇంకొంచెం ఫుడ్ ఐటమ్స్ కూడా ఇచ్చినాం. సో అంటే నేనేమంటున్నా అంటే, లైఫ్లో అన్నీ అంటే సంపాదించిన వాళ్ళే పెట్టాలని కాదండి. మనకు 100 రూపాయలు వచ్చినా కూడా అట్లీస్ట్ ఒక 10 రూపీస్ అన్నా మీకు నియర్ బై దగ్గర ఎక్కడ ఎవరు ఏమన్నా కనిపించినా, అది అనాథాశ్రమమే కావచ్చు, బయట రోడ్డు మీద ఎవరైనా కావచ్చు, లేదంటే టెంపుల్స్ దగ్గర కావచ్చు. ఎందుకంటే మనం అంటూ కొంచెం సహాయం పొందితేనే దేవుడి నుంచి మనకు కూడా ఆశీర్వాదం వస్తుంది. అంటే ఇప్పుడు ఒక సామెత అంటారు కదా సార్, యద్భావం తద్భవతే. మనం ఎలా చేస్తే అలా ఆశీర్వాదం వస్తుందని అంటారు. అది డెఫినెట్గా 100% నేను నమ్ముతానండి. ఎందుకంటే దేవుడికి దండం పెట్టి ఉండిలో డబ్బులు వేసి ఎవరు తీసుకుంటారో కూడా తెలియని ఈ రోజులు ఇవి. సో అలాంటిది ఇలాంటి పిల్లలకి, ఇలాంటి ఆశ్రమం, మంచి జెన్యూన్ ఆశ్రమాలకి మన వంతు సాయంగా మనం ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళం అయితే, ఇక భగవంతుడు మనల్ని చాలా మంచిగా ఆశీర్వదిస్తారు. మేము ముగ్గురం కలిసి, దామోదర్ సారు, కుమార్ సారు, నేను కలిపి, సో కొన్ని రైసు అండ్ దుప్పట్లు, ఇందులో దాదాపు 110 మెంబర్స్ ఉన్నారండి. పిల్లలు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ దాకా ఉన్నారు. సో వాళ్ళకు ఒక చిన్న ధైర్యాన్ని నింపినాం మేము. ప్రతిసారి మేము రావాలి, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే చిన్నపిల్లలు అంటేనే మనం దేవుడితో సమానం అంటాం. సో వీళ్ళకు సహాయం చేస్తే సో దేవుడికి సహాయం చేసినట్టే అని నేను కోరుకుంటున్నా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎక్కడైనా కానీ, ఏ ఏరియాలో ఉన్నా కానీ, మీకు అట్లీస్ట్ అది సంవత్సరానికి ఒకసారి అని పెట్టుకుంటారా, లేకపోతే బర్త్డే టైంలో పెట్టుకుంటారా, యానివర్సరీ టైంలో పెట్టుకుంటారా, ఎప్పుడైనా పెట్టుకోండి. మీకు తోచినంత సహాయపడండి. పిల్లలకు కావచ్చు, ఆశ్రమాలకు కావచ్చు, ఎవరికైనా. సో లాస్ట్కి పిల్లలు ఎంత చక్కగా మంచిగా బాయ్ చెప్పారంటే, సో ఇది ఆ రోజు నాకు ఒక పండగ వాతావరణంలాగా అనిపించిందండి. సో ఇంతకంటే ఏం కావాలి? బర్త్డేలకి, యానివర్సరీలకు డబ్బులు ఖర్చు పెట్టుకునే దానికంటే ఇలా పిల్లలకి హెల్ప్ చేసి మీరు దేవుళ్ళు అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.